ఇంటి కిరాయి కట్టకుంటే ఒక్క నెల ఆగుతారు, 2 నెలలు ఊకుంటారు. అయినా లాపర్వా చేస్తే ఇజ్జత్ తీస్తారు. అప్పు తెచ్చిన కాడ టైంకి ఇయ్యకుంటే చూసి పెద్ద మనుషుల గిన గుంజుతారు. అంతెందుకుల్లా మనకే రావాల్సిన కాడ పైకం ఆగితే ఊకుంటామా? ఇచ్చేదాకా జిడ్జు చేస్తాం. తీసుకునే కాడ గిట్లున్నప్పుడు ఇచ్చే కాడ కూడా అదే లెక్కతోటి ఉండాలి కదా మరి. దావుకన ఖాళీ చేస్తలేరు అని మున్సిపాలిటీలే సీజ్ చేసి పడేసిండ్రు. 3 ఏండ్ల సంధి 37 లక్షల ఆస్తి పన్ను కడతలేరట. ఎన్ని మాటల నోటీసుల మీద నోటీసులు పంపినా సప్పు లేకుంటే ఇలా సామాన్ సదురుకపోతానికి వచ్చిండ్రు. 2 రోజుల్లో కడతామంటే సరే అన్నారట. హైదరాబాద్ కాచిగూడల ప్రతిమ దావుకనుల కథ గిట్లుంది. పేషెంట్ల కాడ పక్కా బిల్లులు గుంజుతారు గాని వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సులు అయితే కడతలేరన్నట్టు. ఇటు చూడుర్రి, వరంగల్ సుత ఆస్తి పన్ను కట్టని దుకాణాలకు తాళం పెట్టుడు, ఇంట్లోకి జొర్రి గ్యాస్ సిలిండర్లు ఎత్తుకపోడు, నల్లా కరెంటు కనెక్షన్లు కట్టింగ్ చేసుడు నడుస్తాంది. ఆడాడా ఆఫీసర్ల మీదకి మరల పడతాండ్రు పబ్లిక్. వరంగల్ల 117 కోట్ల ట్యాక్స్ వచ్చేది ఉంటే ఉత్త 50 కోట్ల వసూలైనందుకు గింత స్ట్రిక్ట్ గా చేస్తుర్రట. కాచిపేట సర్కిల్లో 236 షాప్స్ ను మేము సీజ్ చేయడం జరిగింది. ఇందులో 205 సీజ్ చేసిన తర్వాతనే వాళ్ళు డబ్బులు చెల్లించిల్లు. ట్యాక్స్ కట్టకుంటే ఇంకేదన్నా ఉపాయం చేయాలి గాని గిట్ల సిలిండర్లు ఎత్తుకపోడు, కరెంటు కట్ చేసుడైంది సార్లు. ఎట్లుండాలి, ఎట్ల వంటక తినాలి? మీరిగిన ఎందుకు లాపరవ చేస్తుండ్రులా? ఎప్పుడైనా కట్టేదేనాయే, అందరికందరే ఉన్నారు పో.